నమస్తే, వెల్కమ్ సమతా భారత్ న్యూస్ ఛానల్. మనతో ఉన్నారు సిపిఐ పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నందిపోగు రమణన్న గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వారి ఉద్యమ అనుభవాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. నా పేరు నందిపోగు రమణయ్య, ఎల్లాయిపాళెం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీలో నేను పనిచేస్తున్నాను. ఉద్యమాల్లోకి వచ్చేదానికి ఎలా మీకు ఉద్యమ అలవాటయ్యాయి? ఏ వయసులో మీకు ఉద్యమాల్లోకి రావాలని అనిపించింది? అయితే ఉద్యమాల్లోకి వచ్చేదానికి ఎవరికైనా ఆదర్శంగా తీసుకున్నారా? గతంలో నేను 15-20 సంవత్సరాల మధ్యలో ఎల్లాయిపాళెంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం నాయకత్వాన అక్కడ బాగా ఉద్యమాలకి పురిటిగడ్డగా సిపిఎం పార్టీ బాగా పనిచేసే క్రమంలో ఆ ఎర్రజెండాకి ఆకర్షితులై కామ్రేడు కుక్కమొళ్ళ గురుస్వామి గారు అక్కడ ఆ రోజు పరిస్థితి నక్సలైట్ పార్టీకి సంబంధించిన నేపథ్యంలో ఉండేవాడు. అతను మా గురువు. మా గురువైన గురుస్వామి గారు రౌఫ్ నాయకత్వంలో పనిచేసేవాడు. ఆ క్రమంలోనే నయన్ కూడా అతనితో కూడా ఈ ఉద్యమం స్ఫూర్తితో ప్రజల కోసం పనిచేసేది ఒక ఎమ్మెల్యే పార్టీ, ఒక నక్సలైట్ పార్టీ నాయకత్వాన్ని చేస్తే నక్సలైట్ పార్టీ నాయకత్వాన్ని పనిచేయాలా, కాకిలా కలకాలం బతికేదానికన్నా అంశాలు 5 రోజులు బతికిన చాలు, నీతి నిజాయితీగా నక్సలైట్ పార్టీ నాయకత్వాన్ని పనిచేయాలన్న నేపథ్యంలో మేము రౌఫ్ నాయకత్వాన పనిచేయటం జరిగింది. ఎంతవరకనంటే ఆ రోజు నక్సలైట్ పార్టీకి సంబంధించి జననాట్య మండలి బాగా పనిచేస్తున్నది. జననాట్య మండలి ఆగిపోయిన తర్వాత ప్రజాకళా మండలి కొనసాగుతున్న క్రమంలో నేను నెల్లూరు జిల్లా ప్రజా కళా మండలి జిల్లా కార్యదర్శిగా పనిచేశా. రౌఫ్ నాయకత్వంలో కొంతకాలం ఒక సానుభూతి పరులుగా కానీ మా చేతనైనంత వరకు ప్రజలకి ఉపయోగపడాలా, ప్రజల్లో చైతన్యవంతులు కావాలని చెప్పి అన్ని గ్రామాలలో తిరిగి పనిచేసి మేము ఒక గుర్తింపు స్థాయి కూడా ఈ నెల్లూరు జిల్లాలో ఒక పరిస్థితిని తీసుకొచ్చాం. ఎక్కడ కూడా ఉద్యమాల మీద కానీ సమస్యల మీద కానీ ఏ సమస్యల మీద కూడా మనం బాగా పనిచేయటం జరిగింది. తరువాత క్రమంలో ఇంటికి విప్లవం రెంటికి దూరం అయిపోయినట్టు ప్రజా ఉద్యమాలు అందుబాటు లేని పరిస్థితులలో నాయకత్వం లోపం వల్ల ఇక్కడ సరైన నాయకత్వం లేక మేము ఆగిపోవటం జరిగింది. ఆ తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకత్వాన పనిచేయాలా, ఏదైనా కానీ ప్రజల పక్షాన ఉండాలా, ఎర్రజెండా పక్షాన ఉండాలా అన్న ఆలోచనతో సైద్ధాంత పరిస్థితిని పక్కన పెట్టినా ఎర్రజెండాతో ఉండాలన్న నేపథ్యంతో ప్రజల పక్షాన ఉండేది ఎర్రజెండానని మేము భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకత్వంలో పనిచేయాలన్న నిర్ణయం తీసుకొని మేము పార్టీలో చేరటం జరిగింది. ఆ తర్వాత వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు కోవూరు నియోజకవర్గం కార్యదర్శిగా పనిచేశా. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులుగా పనిచేశా. ఆ తర్వాత వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శిగా పనిచేశా. ప్రస్తుతానికి కార్యదర్శిగా పనిచేస్తుండా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐలో కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్న పరిస్థితి. కోవూరు నియోజకవర్గంలో అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగినది. అయితే మీకు బాగా గుర్తున్నటువంటి ఒక ఉద్యమం గురించి చెప్పండి. ఒక ఎస్టీ కాలనీలో దాదాపుగా 100-120 ఇళ్ళు దాకా అక్కడ ఆక్యుపై చేసి గిరిజనులకు పంచటం జరిగింది. ఆ తర్వాత ఎల్లాయిపాళెం హై స్కూల్ పక్కన యుద్ధ ప్రాతిపత్యంగా అక్కడ ఆఫీసు కట్టకూడదనేది అక్కడ అగ్రకులాలోళ్ళు అడ్డుపడ్డ ఆఫీసు కట్టగలిగాం. ఆ తర్వాత పేలుపాలెం, సంజీవ్ నగరు 130 ఎకరాలు భూముల్ని ప్రజలకు పంచిన ఘనత ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంకి దక్కింది. ఆ తర్వాత గుమ్మళ్ళ దిబ్బ ఇళ్ల స్థలాలు పంచటం, కందమూరు, ఇంజమూరు ఈ భూ బ్యాంకులో ఉన్న భూములన్నీ కూడా తీసి ప్రజలకి పంచటం అనే దాంట్లో కీలక పాత్ర వహించటం జరిగింది. ఈరోజు ప్రజలు దాదాపుగా
ప్రభుత్వం వైపు నుంచి ఉన్న భూములన్నీ పహరీ గోడలు కట్టి భూ బ్యాంకులో పెట్టుకున్నారు. ఆ భూ బ్యాంకులో పెట్టుకున్న భూములన్నీ కూడా ప్రజలకు దక్కాలని ప్రజలు ఈ యుద్ధ ప్రాతిపత్యంగా ఆ భూముల్ని తీసుకోవాల్సింది తప్ప ప్రజలకు పంచదనే దాంట్లో మేము కీలకంగా పనిచేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం వైపు నుంచి ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు, ఎన్నో ఆశలు చూపిస్తున్నారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి ప్రజలకి భూములు పంచే కార్యక్రమం అయితే పెట్టరు. ఏదైతే విద్య వైద్యం ప్రజలకి అందుబాటులో ఉండాలా, మౌలికమైన మార్పు కావాలంటే ప్రజలకి భూమి కావాలా. అమ్మ ఒడి నాయన ఒడి చెప్పి సమస్యని డైవర్ట్ చేసేదానికి పాలక ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి తప్ప వాస్తవంగా మీరు పనిచేయాలని అంటే ప్రజలకి భూములు పంచండి. ఆ భూములు పంచే కార్యక్రమాన్ని మీరు పథకాలు పెట్టండి తప్ప ఇవన్నీ కూడా ఏంటంటే ఒట్టుట్టి మాటలు చెప్పి మోసపు మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయటం తప్ప రెండో పరిస్థితి లేదని కేంద్రంలో నరేంద్ర మోడీ 3వ తడవ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత నిర్భయంగా తమ అజెండాని అమలు చేస్తూ ఉన్నారు. కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు చేసి రాష్ట్రాన్ని విభజించి అగ్గిరాజేశాడు. శాశ్వతంగా ఉగ్రవాదాన్ని పారదోలుతామన్న పేరుతో పరిమితమైన ప్రజాస్వామ్యం కూడా అక్కడ లేకుండా ఆ రాష్ట్రాన్ని అగ్నిగుండంలాగా మార్చాడు. అదేవిధంగా ఈరోజు ఉపాధి హామీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఆ రోజు 62 మంది వామపక్ష పార్టీలు ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్షంలోని సిద్ధ ప్రాతిపత్యంగా సాధించుకున్న ఘనత అది కమ్యూనిస్టులది తప్ప ఈరోజు బీజేపీ పార్టీది కాదు. బీజేపీ పార్టీ ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే పద్ధతుల్లో గ్రామాలలో 30 మంది ఉండాలా, అనేక సమస్యలు జరగని సమస్యలన్నీ గ్రామాలలో తీసుకొచ్చి ఆ నీరుగార్చే పద్ధతుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందని దీన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గట్టిగా పనిచేసే దాంట్లో మేము కీలక పాత్ర వహిస్తున్నాం అనేది ఈ సభా మూలకంగా తెలియజేస్తున్నాం. సమస్యలపై పనిచేస్తున్నారా? ఓకే. మీ కోహూరు నియోజకవర్గంలో ప్రస్తుతానికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఆ సమస్యలపై ఏమైనా పనిచేస్తున్నారా? కోవూరు పంచాయతీలో నందలగుంట ఎస్టీ కాలనీ 2 ఉన్నాయి. ఈ 2 కాలనీలలో అక్కడ శివాయి పారుంబోకులో దాదాపుగా 40 సంవత్సరాల నుంచి గిరిజనుల శ్మశానాన్ని వాడుకుంటున్నారు. ఇప్పుడు దాదాపుగా ఒక 2 సంవత్సరాల నుంచి అక్కడ హాస్పిటల్ కడుతూ గ్యాస్ ఏజెన్సీ పెట్టి అక్కడ ఉన్న శ్మశానం ఉంటే అక్కడ భూములకి మార్కెట్ ఉండదని, ఇక్కడ శ్మశానం ఉండకూడదని, శ్మశానమే లేదని, మీరు కానీ పూడ్చి పెడితే శవాలను కూడా తీసి బయట పారేస్తామనని అక్కడ గిరిజనుల భయోభ్రాంతులు చేస్తున్న పరిస్థితులలో మేము అక్కడ గిరిజనులకి అండగా నిలబడి అక్కడ ఎంఆర్ఓ దగ్గరికి తీసుకెళ్లి కార్యదర్శి గారికి పంచాయతీ కార్యదర్శి దగ్గరికి వెళ్ళి ఆ విధంగా ఆర్డీఓ దగ్గరికి కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లి ఈ సమస్యని కలెక్టర్ దృష్టికి తీసుకొని పోయిన తర్వాత మీరు కలెక్టర్ దృష్టికి తీసుకొని పోయినారు అనే నేపథ్యంలోనే అక్కడ ఉన్న హాస్పిటల్ కట్టేవాళ్ళు కానీ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు కానీ వీళ్ళంతా గిరిజనుల్ని భయోప్రాంతులు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు కూడా ఆర్డీఓ గారితో కలిసాం. ఆర్డీఓ గారు కూడా కలెక్టర్ గారితో మాట్లాడి ఈ విషయం మీద ఖచ్చితంగా గిరిజనులకి న్యాయం చేస్తామని ఈరోజు మన నెల్లూరు ఆర్డీఓ గారు కూడా మాట్లాడటం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ప్రజాతంత్రవాదులందరూ కూడా గిరిజనుల సమస్య మీద అది న్యాయమైన సమస్య అయితే అందరూ కూడా గిరిజనులకు సపోర్ట్ చేయాలని, గిరిజనులకు కనీసం వాళ్ళు భూమి కోసం పోరాడతారు. కానీ గిరిజనులు చచ్చిపోతే పూడ్చిపెట్టేదానికి కూడా యుద్ధ ప్రాతిపత్యంగా చేయాల్సిన దుస్థితి ఏర్పడ్డది ఈరోజు కోవూరులో. కాబట్టి గిరిజనుల సమస్యల మీద అందరూ కూడా కలిసి వాళ్ళకి న్యాయం చేయాలని నేను అందరినీ కూడా అన్ని పార్టీలను పక్కన పెట్టి సమస్యల మీద పనిచేయండి. వాళ్ళకి నిజంగా వాస్తవంగా అక్కడ శ్మశానం ఉందా లేదా, అసలు శ్మశానం లేదని చెప్తున్నారు. మీరు లేదనన్న పరిస్థితి మీకు ఉంటే మేము పొక్కిలేని తీసుకొని వచ్చి అదే ప్లేస్ లో మేము లోడ్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. అక్కడ కానీ ఏదైనా కానీ శవాలు ఎముకలు కానీ చిక్కితే ఉంటేనే మీరు దాన్ని గుర్తించండి.
లేదు అని అంటే ప్రజలకి న్యాయం చేయండి, ఎస్టీలకి న్యాయం చేయండి. ఎస్టీలు అంటే నోరు లేని మోగజీవులు. మరి వాళ్ళకాడ రాజకీయాలు పక్కన పెట్టి మీరు రాజకీయ నైపుణ్యాన్ని అవలంబించబాకండి. అది ఎంత దూరం అయినా ప్రజల యొక్క పరిస్థితిని, అది ఎంత దూరమైన దేశంపై శ్మశానాన్ని ఖచ్చితంగా అక్కడ గిరిజనులకి న్యాయం చేసేదానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకత్వాన ఖచ్చితంగా మేము దాన్ని ఎంత దూరమైనా కూడా తీసుకెళ్లి అది ప్రజల వైపు నుంచి కానీ ప్రజాతంత్ర వైపు నుంచి కాదు అందరూ కూడా కలిసి అక్కడ అందరికి న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. మీరు నేటి యువతకు ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఈ స్థితి ఏంటంటే యువతని బూర్జువా పార్టీలో బూర్జువా భావజాలంతో వాళ్ళు మందు అనేక రూపాలలో చెడగొట్టే పద్ధతుల్లో ఈరోజు బూర్జువా పార్టీలో నైపుణ్యంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. 10th క్లాస్ పాస్ అయిన పిల్లలను కూడా వాళ్ళు మందు అనేక అలవాట్లకి గురిచేసి, చెడు అలవాట్లకి గురిచేసి వాళ్ళని ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఈరోజు పాలక ప్రభుత్వం ఉంది. ప్రజలు స్టూడెంట్స్కి మందిస్తున్నారు అని అంటే మందిస్తున్నారంటే వాడు ఏ మంచితనం అనేది మనకు చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీయే కాదు, బూర్జువా పార్టీలని పక్కన పెట్టినా ప్రజల కోసం పనిచేసే పార్టీలు చాలా ఉన్నాయి. ఏ పార్టీలైనా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ కావచ్చు, ప్రజల పక్షాన ఉన్న వాళ్ళు ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలో పనిచేయాలి, ఏ పార్టీలో మీకు నచ్చిన పార్టీలలో పనిచేయాలని బూర్జువా పార్టీ భావజాలానికి నాశనం అయిపోకుండా ప్రజల పక్షాన నిలబడాలని వాళ్ళకి నేను పిలుపునిస్తున్నా. అదేవిధంగా భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిన తర్వాత ఎన్నో ఉద్యమాలు, ఎన్నో లక్షల ఎకరాలు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకత్వాన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారు, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు. కానీ ఆ రోజు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భూములు పంచిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐది. ఆ తర్వాత ఎమర్జెన్సీ పీరియడ్లో ఇందిరాగాంధీ నాయకత్వాన కొంత సీలింగ్ చట్టం వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ భూములు పంచింది తప్ప అప్పటి నుంచి ఇందిరాగాంధీ పీరియడ్లో నుంచి ఈ రోజు వరకు ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా, ఎంతమంది రాజకీయ నాయకులు మారినా ఎక్కడన్నా సెంటు భూమి ఇచ్చిన దాఖలా ఉందా అని నేను అడుగుతున్నా. అంటే ఎక్కడ కూడా భూమి లేదు. అక్కడ ఆ రోజు ఇందిరాగాంధీ సీలింగ్ చట్టంలో ఇచ్చిన భూములు పట్టాలు ఇచ్చేదానికి, సిజేఎఫ్ భూములకు పట్టాలు ఇచ్చేదానికి ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడైనా భూములు పంచున్నారా అనేది ప్రజలకి ఈ విషయం ప్రజలు చాలా స్పష్టంగా చెప్తారు. కాబట్టి యువతని మంచి మార్గంలో నడిపించేదానికి మా వంతు బాధ్యతగా మేము ప్రయత్నం చేస్తున్నాం. కామ్రేడ్ నందిపోగు రమణయ్య గారు, సిపిఐ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, వారు మన స్టూడియోకి వచ్చి మన ప్రేక్షకులకి ఆయన యొక్క అనుభవాలను వివరించి మన ప్రేక్షకులతో పంచుకున్నందుకు మన కామ్రేడ్ నందిపోగు రమణన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నేను ఈ సమతా భారత్ ఛానల్కి అందరూ కూడా నన్ను ఈ స్టూడియోకి ఆహ్వానించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ప్రజల సమస్యల మీద ఇంత ఇంట్రెస్ట్గా, ఇంత ప్రజలు మౌలికమైన మార్పుల గురించి ప్రజలకు తెలియజేసే దాంట్లో భాగంగా మీరు ఇంత ఇంట్రెస్ట్గా మమ్మల్ని మీ స్టూడియోకి పిలిచి ఈ ఇంటర్వ్యూ చేసిన దానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.